కేరళం సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్ కు మరికొద్ది గంటల్లో తెరపడబోతుంది. సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రకటన చేసే అవకాశం ఉంది. సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవడం ద్వారా పార్టీలో ఎలాంటి నిరసనలు, రాజకీయ అశాంతికి తావివ్వదని కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేరళం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడితో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ సమావేశం కాబోతున్నారు. సంప్రదింపుల ప్రక్రియ పూర్తి కాగానే తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కేరళం సీఎం పదవికి పోటీ పడుతున్న వారిలో కేసీ వేణుగోపాల్ ముందున్నారు. అయితే అధికారికంగా ఇంతవరకు కాంగ్రెస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. పదవీకాలం ముగియబోతున్న ప్రస్తుత అసెంబ్లీలో విపక్ష నేత వీడి సతీశన్, కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితల పేర్లు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే కేరళంలో యూడీఎఫ్ సర్కార్ ప్రమాణ స్వీకారం ఈ నెల 14న జరిగే ఛాన్స్ ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 10 ఏళ్ల పాలనకు తెరపడింది. కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 102 సీట్లతో ఘన విజయం సాధించింది. ఎల్డీఎఫ్ 35 సీట్లకే పరిమితమైంది. గత వారంలో కేసీ వేణుగోపాల్, సతీశన్ విధేయుల మధ్య పోస్టర్ల వార్ చోటు చేసుకుంది. తమ నేతకే సీఎం పదవిని ఇవ్వాలంటూ రెండు వర్గాల నేతలు బల ప్రదర్శనలకు దిగాయి.